ఇక ఉత్తర తెలంగాణలో వరద ముంపు ఇంకా కొనసాగుతోంది. నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి వరద ప్రవాహం కొనసాగుతోంది. పలు ప్రాజెక్టులకు నీటి ఉధృతి కొనసాగుతోంది. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ సరస్వతీదేవి పుణ్యక్షేత్రం బాసరను గోదావరి వరద ముంచెత్తింది. ఎటు చూసినా గంగమ్మ పరుగులు తీసి భయపెడుతోంది. భారీ వరద వస్తూ ఉండటంతో ఆలయ క్షేత్రం నిర్మానుష్యంగా మారింది. మహారాష్ట్ర నుంచి 1,00,000 క్యూసెక్కుల వరద వస్తూ ఉండటంతో బాసర దగ్గర గోదావరి ఉగ్రరూపంతో వంతెన్ను తాకుతూ నిండుగా ప్రవహిస్తోంది. బ్యాక్ వాటర్ బాసరలోకి చేరుతోంది. దీంతో బాసరలోని దుకాణ సముదాయాలు, హోటళ్లు, లాడ్జులు, ఇళ్లలోకి వరద నీరు చేరింది. గోదావరి పుష్కర్ ఘాట్ వరకు వెళ్లే మార్గం పూర్తిగా జలమయమైంది. ఈ మార్గంలో చిక్కుకున్న పలు కుటుంబాలను ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. ఆలయ సమీపంలోని వీధులన్నీ జలమయం అయ్యాయి. అధికార యంత్రాంగం పరిస్థితిని సమీక్షిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందు జాగ్రత్తగా పునరావాస కేంద్రానికి తరలించారు. ఆహారం, ఆవాసం కోసం జనం నానా అవస్థలు పడుతున్నారు. వరదలో చిక్కుకున్న బాసరలో సాధారణ జనజీవనం స్తంభించింది. మరోవైపు ఎలాంటి ఆందోళన చెందకూడదని సూచిస్తున్నారు. మరోవైపు టాక్లీ, తొండాపూర్, బిద్రెల్లి, ఓని, కౌట, సాలాపూర్, సావర్గావ్, లాబ్ది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఎల్లంపల్లి గేట్లు ఎత్తడంతో మంచిర్యాలలో హై అలర్ట్ ప్రకటించారు. లోతట్టు కాలనీలోకి వరద చేరుతోంది. వరద ప్రవాహం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోంది. దీంతో ఎన్టీఆర్ నగర్, రామ్ నగర్, ఎల్ఐసి కాలనీలో ఇళ్ల చుట్టూ వరద చేరింది. లోతట్టు ప్రాంతాల్లో కలెక్టర్ కుమార్ దీపక్ పర్యటించారు. బాధిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద పోటెత్తింది. ఎగువ ప్రాంతం నుంచి గోదావరి నది ఉధృతంగా వస్తూ ఉండటంతో ఇన్ఫ్లో భారీగా పెరిగింది. ప్రాజెక్టుకు మొత్తం 42 గేట్లు ఉండగా 39 గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. మెదక్ జిల్లా ఏడుపాయల ఆలయంలో వరద ఉధృతి కొనసాగుతోంది. మంజీరా ప్రాజెక్టు నుంచి దిగువకు భారీగా వరద నీరు వచ్చి చేరటంతో ఘనపురం ఆనకట్ట పొంగి పొర్లటంతో ఏడుపాయల ఆలయం జలదిగ్బంధమైంది. హవేలీ ఘన్పూర్ మండలంలో కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. బూరుగుపల్లి, వాడి, కాప్రాయిపల్లి గ్రామాల్లో వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లు, పంట పొలాల్ని బైక్లో తిరిగి పరిశీలించారు.